సో చాలా మంది 35,000కి బండి సేల్ చేయడం వల్ల చాలా మంది యూట్యూబ్లో కమెంట్ చేస్తున్నారు, బ్రో బయట 30,000 ఉన్నాయి కదా, మీరు ఎందుకు 55,000 సేల్ చేస్తున్నాం అంటున్నారు. నేను పొద్దున్న లేస్తే ఢిల్లీలోనే బతుకుతున్నా, ఢిల్లీలో ప్రతి గల్లీ తెలుసు నాకు. నేను నిజంగా నేను తిక్కరేగితే 16,000 కూడా వెహికల్ అమ్మగలుగుతాను. ఓకే, తిక్కరేగితే 16,000 కూడా అమ్మగలుగుతాను. కానీ ఇప్పుడు ఇలా ఈవి దగ్గర బ్రాండ్ ఒక గల్లీకో ఉప్పల్ గల్లీకో కాదు, ఇది పరిమితమైంది. ఒక 7-8 రాష్ట్రాలకు వెళ్ళిపోయినాం. ఇప్పుడు తొందరలోనే వెబ్సైట్ లాంచింగ్ ఉంది, అది గ్రాండ్ లాంచింగ్, అది ఇండియా మొత్తం పోతా ఉన్నాం. సో ఇండియా మొత్తం పోయే బ్రాండ్లో ఇంకోటి ఏంటంటే సర్ప్రైజ్ న్యూస్. ఎప్పుడు నువ్వు అంటే నాకు సెంటిమెంట్ కాబట్టి చెప్తా ఉన్నాను. ఈవీ దేకోలో గుండె మీద చేసుకొని చెప్తున్నాను, ఈవీ దేకోలో మన సొంత బ్రాండ్ వస్తుంది. అవునా? ఈవీ దేకో ఐక్యాట్కి వెళ్తా ఉన్నాము, ఒక మోడల్ ఫైనలైజ్ అయింది రిజిస్ట్రేషన్ మోడల్లో. సో ఇంట్లో ఒక సొంత మోడల్ తెచ్చుకొని ఈవీ దేకో బ్రాండ్ మీద పేరు కూడా ఎంత హైలైట్ ఉంటుందో తెలుసా. అందరు ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తాడు ఆ పేరుని కూడా, మనం ఆ బండికి పెట్టిన పేరుని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అది నేను లాస్ట్ 2 years నుంచి కొన్ని నిద్రలేని రాత్రులు గడపకుండా ఒక మోడల్ని డిజైన్ చేసుకున్నా, అది ఫైనలైజ్ అయిపోయింది, అది గవర్నమెంట్ అప్రూవల్కి వెళ్తుంది. లక్కీగా ఇంకొక 4 months 5 months 6 monthsలోనూ ఈ విధంగా ఒక బ్రాండ్ వస్తుంది. సో నేను ఈ టైంలో ఈ చెత్త పెట్టుకొని నా కస్టమర్స్, ఇప్పుడు నన్ను ట్రస్ట్ చేసిన కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళనైతే నేను ఖరాబ్ చేసుకోలేను కదా మోహన్. సో బ్రాండ్ ఈజ్ బ్రాండ్ అంతే. ఇక ఇప్పుడు ఇంట్లో 30,000 ఎందుకు దొరుకుతుంది అంటే నా దగ్గర సమాధానం లేదు, నేను వేరే అమ్మేటోళ్ళ గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు. ప్రజెంట్ మనము ఉప్పల్లోని ఈవీ దేకో హెడ్ ఆఫీస్లో ఉన్నాము. ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలి అనుకునే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ని చెప్పవచ్చు. ఎందుకంటే ఈవీ దేకో వాళ్ళు కేవలం 55,000కే ఎలక్ట్రిక్ వెహికల్ని ఆఫర్ చేస్తున్నారు, అది కూడా లిథియం అయాన్ బ్యాటరీతో ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో మనతో పాటు ఈవీ దేకో ఫౌండర్ అయిన సంతోష్ రెడ్డి గారు ఉన్నారు. హలో సార్. హాయ్ మోహన్. సార్ సూపర్. ఇందాక మీరు 55,000కి ఎలక్ట్రిక్ వెహికల్ సేల్ చేస్తున్నాము, అది కూడా లిథియం అయాన్ బ్యాటరీలు అన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇది డైనమో కంపెనీ వాళ్ళది ఈవే మోడల్ అనమాట. ఇది ఇంతకుముందు గ్రాఫిన్లో మనం 49,000కి ఇస్తూ ఉన్నాము, ఇప్పుడు లిథియంలో కూడా ఇస్తూ ఉన్నాము. ఎందుకంటే డైనమో కంపెనీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వచ్చారనమాట. సో అది ఫైర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్లో వచ్చారు వాళ్ళు. సో మనం ఇంతకుముందు గ్రాఫిన్లోకి ఎందుకు వెళ్ళినాం, లిథియంలో ఫైర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయని గ్రాఫిన్లోకి వెళ్ళాం కదా. సో వీళ్ళు ఫైర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఇవ్వడం వల్ల మనం లిథియం కూడా యాడ్ చేసాం అనమాట. అదొకటే అడిషన్ ఒకటే అయింది కానీ మోడల్ చేంజ్ చేయలేదు. సో ఇప్పుడు 55,000కే 2 years లిథియంలో 2 years గ్యారంటీ, వారంటీ కాదు. ఓకే. సో 55,000కి మనకు లిథియం అండ్ బ్యాటరీ ఇస్తున్నారు, అది కూడా మనకు 2 years వారంటీ ఇస్తున్నారు. సో ఇప్పుడు 2 years వారంటీ ఇచ్చే వెహికల్స్ అన్న నాకు తెలిసి మార్కెట్లో ఎక్కడ లేవు కదా. అంటే లిథియం అయాన్లో బేసికల్గా ఉంటాయి, బట్ 55,000లో లిథియం అయాన్ అనేది కొంచెం బెస్ట్ ప్రైస్ ఇన్ ద మార్కెట్ అనమాట. ఎందుకంటే మనం ఇంతకుముందుకు 58,000 ఓన్లీ గ్రాఫిన్లో అమ్మేది, ఇలా 55,000 ఇది లిథియంలో వస్తుంది అని అంటే ఇట్స్ గుడ్ ప్రైస్ కదా. ఇంతకుముందుకు అదే లిథియంలో మనము 65,000 to 70,000 ప్రైస్ ఉండేది. సో ఇప్పుడు లిథియంలో విత్ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ 55 ఈవీ అంటే ఇట్స్ ఏ గుడ్ ప్రైస్ అనమాట. అవును. సో బయట మన మార్కెట్లో వస్తే మనకు లెడ్ యాసిడ్ బ్యాటరీతో సేల్ చేస్తున్నారు, సో 49,000 50,000. బట్ వీళ్ళు 55,000కే లిథియమైన బ్యాటరీ, అది కూడా 2 years గ్యారంటీతో ఇస్తే వెహికల్ సేల్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పచ్చు సార్. మంచి విషయమే. ఓకే. ఇంకా వేరే అంటే ఇది యాక్చువల్లీ 3 models మన దగ్గర ఫస్ట్ నుంచి ఉంది. ఇది X1, నీకు తెలిసి ఇది నా ఫేవరెట్ మోడల్. ఇది కూడా ఇంతకుముందు 58,000లో గ్రాఫిన్లో ఇచ్చేది, ఇప్పుడు 63,000లో మనం విత్ లిథియం ఇస్తాం. 63,000లో ఇస్తాం, 2 years గ్యారంటీ. అండ్ ఇది ఇంతకుముందు మనం 64,000 అమ్మేది, ఇప్పుడు 69,000 విత్ లిథియం ఇస్తున్నాం అనమాట. 69,000 విత్ లిథియం. ఎంత వస్తుంది రేంజ్? అదే ఇప్పుడు మన దగ్గర 60 kilometers ఉంది, 80 ఉంది, 100 ఉంది, 100 వరకే. సో కస్టమర్ చాయిస్ అనమాట. ఇప్పుడు మనం ఇంతకుముందు 64,000 గ్రాఫిన్లో ఇచ్చాము, ఓన్లీ 5,000 రూపీస్ అడిషనల్గా యాడ్ అవుతుంది. దానివల్ల కస్టమర్కి ఏంటి అని అంటే వారంటీ 1 year పెరుగుతుంది. అండ్ ఇంత గ్రాఫిన్ ఏంటంటే రిమూవబుల్ కాదు కదా, 5 sets. ఇప్పుడు ఇది రిమూవబుల్ కూడా వస్తుంది. మోహన్, ఇది డైనమోలో లీమా మోడల్ అనమాట. ఇది అంటే అమ్మాయిలకి ఇది ఎక్స్క్లూజివ్, అమ్మాయిలకి అయితే బాగా సెట్ అవుతుంది మోహన్. ఇది కూడా గ్రాఫిన్లో ఉంది, లిథియంలో ఉంది, రెండిట్లో ఉంది. కొంచెం మంచి మోడల్ అనమాట. కాకపోతే ఏంటంటే ఫైబర్ అంతా బాగుంటుంది. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. బట్ నాకైతే నచ్చింది, ఎందుకంటే కంపెనీ వాడు కూడా దీని ఫైబర్ ఇండియాకి తెచ్చేసుకున్నాడు. బాగుంటుంది. ఇది వచ్చేసేసి మీకు 65,000 పడుతుంది గ్రాఫిన్లో. లిథియంలో కావాలంటే మీకు 70,000లో వస్తుంది. 60 kilometers. 65,000లో ఎంత వస్తుంది రేంజ్? అదే మీకు 60 kilometers వస్తుంది, 26 AH వస్తుంది, 30 AH 80 kilometers. ఇక 60 kilometers నుంచి ప్రైస్ నీకు 80 కావాలంటే బ్యాటరీగా డిపెండ్ ఆన్ బ్యాటరీని బట్టి ప్రైస్. బ్యాటరీని బట్టి లిథియం అయాన్ బ్యాటరీ అయితే
అదే 65,000 నుంచి స్టార్ట్ అవుతుంది మాకు. 65,000, 75,000, 85,000 అట్లా రేంజ్ని బట్టి. ఇప్పుడు 100 కిలోమీటర్స్ కావాలంటే 85,000 రూపీస్ ఉంటుంది. 80 కిలోమీటర్స్ కావాలంటే 75,000 ఉంటుంది. 60 కిలోమీటర్స్ కావాలి అని అంటే మీకు 65,000 ఉంటుంది. ఇది డైనమో అంటే ఇక ఇన్ఫినిటీ, డైనమోలో ఒక మోడల్ ఇన్ఫినిటీ. ఇది కూడా మన అంటే ఇండియాలో ఫైబర్ అంతా ఉంది. ఇది కూడా మనం కొనుక్కోవచ్చు. చూడడానికి మనకి యాంపియర్ వెహికల్ లాగా ఉంది. కానీ యాంపియర్ కాదు. యాంపియర్ ప్రోడక్ట్ వేరు, ఈ కంప్లీట్ ఈ ప్రోడక్ట్ వేరు మోహన్. ఇందులో కూడా డిక్కీ స్పేస్ వస్తుంది. ఇందులో ఏంటంటే సీట్ లెంత్ చాలా బాగుంటుంది. అంటే ఫ్యామిలీ మన ఇండియన్ స్టైల్కి ఒక 2 పిల్లల్ని మధ్యలో కూర్చోబెట్టుకొని కూడా సీట్. కానీ ఇంతకుముందు ఈ మోడల్ ఏంటంటే అప్డేట్ అయింది. ఇంతకుముందు ఈ లెగ్ స్పేస్ అనేది చిన్నగా ఉండే, ఇప్పుడు లెగ్ స్పేస్ ఒక మంచి సిలిండర్ పట్టేంత లెగ్ స్పేస్ వచ్చింది. కొంచెం డిజైన్ మారింది, లెగ్ స్పేస్ మారింది, కొంచెం సీట్ సైజ్ మారింది. ఫ్రంట్ డిస్క్, బ్యాక్ డ్రమ్. అవును. ఓకే. సో ఇది ప్రైస్? ఇది కూడా అంతే. గ్రాఫిన్లో 65,000, లిథియంలో కావాలంటే మీకు ఇక 70,000, 75,000, 85,000 అట్లా వెళ్తాము. 65,000 స్టార్టింగ్ ప్రైస్ గ్రాఫిన్లో. 70,000 లిథియం నుంచి స్టార్ట్ అవుతుంది. 65,000 ఎంత వస్తుంది రేంజ్? అదే 60 కిలోమీటర్స్ వస్తుంది. తర్వాత మళ్ళీ 80, తర్వాత 100 అట్లా 3 వేరియేషన్. 26 వేయచ్చు, 30 వేయచ్చు, 35 వేయచ్చు అనమాట. ఓకే. సో 100 కావాలంటే రేంజ్ ఎంత ప్రైస్ ఉంటుంది? 100 కావాలంటే 85,000 పెట్టుకోవాలి. 85,000 మనం వేరే దాంతో కంపేర్ చేసుకోలేము అనమాట. అంటే బయట మార్కెట్లో 30,000 దొరుకుతున్నాయి, 40,000 దొరుకుతున్నాయి, 80,000 దొరుకుతున్నాయి. అవి మనం ఎప్పటికి కూడా లైఫ్లో కంపారిజన్ చేసుకోలేము. ఇది ప్రైస్ చెప్పారా? ఇది డైనమో X1 చెప్పాను కదా మోహన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైనమో ఓన్. ఇంతకుముందుకు ఏంటి అని అంటే మనం లిథియంలో ఎందుకు డేర్ చేయలేదు అని అంటే బండి ఒకటిది ఉంటుండే, బ్యాటరీ ఇంకో కంపెనీ ఉంటుండే. సో ఇప్పుడు బండి ఒకటిదే అండ్ బ్యాటరీ కూడా మ్యానుఫ్యాక్చర్ కూడా సేమ్ డైనమో కంపెనీది. వాడు ఫైర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్తో ఇస్తున్నాడు కాబట్టి ఆ సెక్యూర్గా నేను ఫీల్ అయినాను కాబట్టి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. వీటికి లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఏమో అవసరం లేదు. ఇవైతే లో స్పీడ్ వెహికల్స్ ఏమో మోహన్. మనం కొత్త మోడల్స్ ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. అది నేను చెప్తాను ఎందుకు ఇంట్రడ్యూస్ చేయట్లేదు అనేది చెప్తాను. సంతోష్ గారు, ఇంకొక విషయం అండి. ఇప్పుడు యూట్యూబ్లో ఏ వీడియో చూసినా 30,000కే బండి, 35,000కే బండి చాలా వీడియోస్ వస్తున్నాయి టీవీస్లో. సో మీరు ఎందుకు తక్కువ ధరలో తీసుకురాలేకపోతున్నారు? నేను కామెంట్ చేయను మోహన్. ఎందుకనంటే లాస్ట్ ఇప్పుడు ఉప్పల్లో 12 షోరూమ్లు ఉన్నాయి మోహన్. ఇవాళ నా ఒక్క షోరూమ్ మిగిలింది. ఇది కూడా పోవాలి అని అనుకుంటే ఇంకా నేను కూడా 30,000 కాదు 25,000 కూడా ఇవ్వచ్చు. అది ఏంటంటే మోహన్, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ 4 ఇయర్స్ నుంచి ఉన్నాం మోహన్. 4 ఇయర్స్ నుంచి ఉన్నాము. సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ గుడ్ టు హియర్ ఏంటంటే నీకు తెలుసు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు తెలంగాణ కాదు, ఇప్పుడు 8 రాష్ట్రాలలో ఉన్నాం. ఈ వీడియో అనేది ఒక 8 రాష్ట్రాలకు పోయింది. లాస్ట్ 2 months నుంచి నేను హైదరాబాద్లో లేను, మీకు కూడా ఐడియా ఉంది. 2 months ఈవెన్ షోరూంలో కూడా లేను. సో ఇవాళ మార్నింగ్ వచ్చాము. సో 2 months నుంచి మనం ఇండస్ట్రీలోనే లేము. ఎందుకంటే మొత్తం ఎక్స్పాన్షన్. ఇప్పుడు బెంగళూరు అయింది ఎక్స్పాన్షన్, ఢిల్లీ అయింది. ఢిల్లీ నా సంకల్పం అనమాట. నేను ఢిల్లీకి ప్రాజెక్ట్ ఇవ్వాలనుకున్నా. ఇలా ఢిల్లీలో ఒకటి అయింది, జైపూర్ అయింది, పూణే అయింది, గుజరాత్ అయింది, సో ఆంధ్రప్రదేశ్ అయింది. ఒక 7-8 రాష్ట్రాలలో మనం ఎక్స్పాన్షన్ అయినాము. సో రేపు నేను ఇంకా కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని కోట్లు పెట్టేసినాం కాబట్టి ఇంకా కొన్ని రోజులు సిస్టంలో ఉండాలి అని అంటే నేను 25,000, 30,000 మోడల్ అమ్మలేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డైనమో ఉంది, రేపు ఇంకొక X బ్రాండ్ ఉంది, Y బ్రాండ్ ఉంది, C బ్రాండ్. ఇన్ రేర్ కేసెస్లో కంపెనీ ఎత్తేసిండ్రు. ఇది చెప్పండి, ఇది ఎడిట్ చేయకుండా చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ఈ మోడల్ నేను అమ్మిన కస్టమర్కి. అమ్మిన తర్వాత ఒక ఫర్ లాంగ్ కంపెనీ వాడు ఏదో ఒక రీజన్ వల్ల, ఫైనాన్షియల్ రీజన్స్ ఇంకొక రీజన్స్ వల్లనో కంపెనీ బోర్డు తిప్పేసారు, కంపెనీ ఎగిరిపోయింది. సో ఇప్పుడు కస్టమర్ ఏమంటాడు, కంపెనీ ఎగిరిపోతే నాకు సంబంధం లేదు, నేను ఈ వీడియోలో కొన్నా అంటాడు. ఈ ఫైబర్ పార్ట్ ఈ వీడియోలో తయారు చేయదు. ఇంకో X షోరూమ్ కూడా తయారు చేయడు, Y షోరూమ్ కూడా తయారు చేయడు, Z షోరూమ్ కూడా తయారు చేయడు. అల్టిమేట్గా రేపు ఫ్యూచర్లో ఈ ఫైబర్ పార్ట్ రావాల్సింది OEM దగ్గరికి నుంచే రావాలి, మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి నుంచే రావాలి. దెర్ ఈస్ ఎ నో మ్యానుఫ్యాక్చర్ నౌ. అప్పుడు ఏమవుతుంది, ప్రాబ్లం ఏంటి? అప్పుడు నేను ఎట్లా తెచ్చేయగలుగుతాను? సో ఇప్పుడు చైనాలో కొన్ని మోడల్స్ ఉన్నాయి, అవి తీసుకొస్తున్నారు, ఏదో ఒక రేట్లకు అమ్ముతున్నారు, వీళ్ళతో అయిపోతుంది ఫ్యూచర్. నేను ఈ మోడల్స్ ఎందుకు చేంజ్ చేయట్లేదు అంటే రేపు కంపెనీ వాడు బోర్డు తిప్పేసినా, ఇంకొకటి తిప్పేసినా ఈ ఫైబర్ పార్ట్స్ ఇండియాలో ఉన్నాయి. సో ఈ ఫైబర్ పార్ట్స్ ఇండియాలో ఉండడం వల్లనే ఈ మోడల్స్ నేను చేంజ్ చేయట్లేదు. నిజంగా ఏదైనా కొత్త మోడల్ ఫైబర్ పార్ట్స్ ఇండియా రేపు చైనా మీద డిపెండ్ కాకుండా, మ్యానుఫ్యాక్చర్ మీద డిపెండ్ కాకుండా ఇండియాలో ఫైబర్ దొరికింది అని అంటే మోటార్ గురించి టెన్షన్ లేదు, మోటార్స్ కంట్రోలర్ గురించి టెన్షన్ లేదు. ఎందుకంటే అవన్నీ మోటార్స్ కంట్రోలర్స్ అన్ని యూనివర్సల్, కానీ ఫైబర్ యూనివర్సల్ కాదు కదా. ఇప్పుడు ఈ మోడల్ ఉందంటే ఇది ఇట్లనే ఉండాలి ఫైబర్. సో ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగా, సో 55,000 బైక్ సేల్ చేస్తున్నారని చెప్పారా? సో చాలామంది 35,000కి బండి సేల్ చేయడం వల్ల చాలామంది యూట్యూబ్లో కమెంట్ చేస్తున్నారు, బ్రో బయట 30,000 ఉన్నాయి కదా, మీరు ఎందుకు 55,000 సేల్ చేస్తున్నాం అంటున్నారు. నేను అదే దానికోసం ఇందాక అడిగా.
నేను చాలా రకాలు ఉన్నాయి కదా, ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా చైనా నీకు శాంసంగ్లో 25,000 ఉంది, చైనా ఫోన్లోకి వెళ్తే 7,000 ఉంది, 8,000 ఉంది. అంటే ఇది చైనా కాదని, ఇది అవుట్ రేట్ చైనానే, కానీ ఒక క్వాలిటీ అనేది ఉంటుంది కదా, క్వాలిటీని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే నా మీద దాడి జరుగుతుంది. చూసారా అండి, ఈవీ డెకోలో మనం చాలా వెహికల్స్ ప్రైస్ గురించి డిస్కస్ చేసాం. ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.